హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చూసాను ఫ్రెండ్స్. నిజంగా కూడానా ఆ వీడియో చూడగల నాకు చాలా భయమేసి అసలు కట్టేసాను. వీడియో చూడలేకపోయాను. అసలు నిజంగా కూడా ఇంకా సమాజంలోని తల్లిదండ్రులు విలువ తెలియని పర్సన్స్ ఉన్నారా అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు వాళ్ళు కన్న తల్లిదండ్రులు అనుకుంటున్నారా, లేదనుకుంటే ఏ పొట్టేళ్ళలో, లేదనుకుంటే ఏ గొర్రెల్లో బలేసినట్టు వాళ్ళు నడి రోడ్డు మీద ఆ, కన్న తల్లిదండ్రుల్ని చంపుతూ ఉంటే ఆ వీడియో చూడలేకపోయాను ఫ్రెండ్స్. నిజంగా మనం సమాజంలో ఉంటున్నామో, లేదనుకుంటే అడవిలో ఉండే మృగాల మధ్యన ఉంటున్నామో నాకు అర్థం కాలేదండి నిజంగా కూడానా. అసలు నిజంగా అస్సలు అడవిలో తిరుగుతున్న మృగాలకు కూడా ఆ గుణం లేదండి. అడవిలో ఉన్న జంతువులు కూడా తల్లి పిల్లల మధ్యన ఎంతో బాండింగ్ అండి, ఎంతో ప్రేమగా ఉంటాయి. కానీ ఈ మనుషుల మధ్యన ఆ గుణమే లేదండి. నిజంగా అడవిలో మృగాలతో పోల్చడం కూడా నిజంగా అడవిలో మృగాల కన్నా చాలా దారుణమైన మనుషులండి నిజంగా వీళ్ళైతే మట్టుగా. కన్న తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకునే మనుషులు ఒక మనుషులేనా? నిజంగా కన్న తల్లిదండ్రులు అనకూడదు కానండి. మనల్ని ఎంతో కష్టపడి పెంచుతారు. మనం చిన్న పిల్లలు ఎన్నో కష్టాలు పడి మనల్ని పెద్దవాళ్ళు చేస్తారు. అలాంటి తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకోకపోవడం నిజంగా కూడా అది మానవ జాతికి ఒక మచ్చండి నిజంగా కూడానా. అసలు కన్న తల్లిదండ్రులు మనకి రంగు రూపు లేకపోయినా, మన అవిటివారమైనా, మనకున్నా లేకపోయినా మనల్ని కేవలం ప్రేమించేది మన కన్న తల్లిదండ్రులు మాత్రమే. ఒక నిస్వార్థంగా మన మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించేది ఒక కన్న తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి తల్లిదండ్రులు చంపడానికి మేము మనసులో ఎలాగ ఈ మధ్యన చాలామంది ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపుతున్నారు కదా! వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. అసలు ఆ ఆస్తి, డబ్బు అనేది ఒక టికెట్ లాంటిదండి. మనం ఏదైనా ఒక బస్ జర్నీ చేసేటప్పుడు ఒక టికెట్ ఇస్తారు కదా! ఆ జర్నీ అయిపోగల ఆ టికెట్ చింపేస్తాము. అలాగే ఈ లోకంలో ఉన్నంత కాలమే ఈ ఆస్తి, ఈ డబ్బైనా కూడానా మనం చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళిపోయాం కదా! అన్నీ ఇక్కడే వదిలేస్తాము. అవన్నీ తెలుసు. అయినా కూడా మనిషి అలాంటి వాటి కోసము ఎంతో ప్రేమించే కన్న తల్లిదండ్రులు చంపాలనుకుంటున్నారు చూడండి. నిజంగా ఇది చాలా అమానుషం అసల. మన మనం చిన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తాము. అయినా కూడా మన తల్లిదండ్రులు నా పిల్లలని చెప్పేసి వాటిలన్నిటిని భరించి మనల్ని ఆదరించి ప్రేమగా పెంచుతారు. అలాంటిది మనమెందుకు మన కన్న తల్లిదండ్రుల యొక్క తప్పులు క్షమించకపోవాలి? మన కన్న తల్లిదండ్రులు మన పట్ల తప్పుగా నడుచుకున్నా మనం కూడా వాటిని భరించి మనం కన్న తల్లిదండ్రులు ప్రేమించాలి. అర్థమవుతుందా? మన మన మనలాగే మన కన్న తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈరోజు మనమంటూ ఉండం కదా! అది గుర్తుపెట్టుకోండి. అంతేకాదండి, అందరూ కాదండి. కొంతమంది పిల్లలు ఎలాగంటే కన్న తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించినా అది ఆళ్ళకి అది అర్థం కాదు. చూడండి, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే చూడండి, పాముకు పాలు పోసినా అది ఎలాగైతే పెరిగి పెద్దయ్యాక పాలు పోసే వ్యక్తిని ఎలాగైతే కాటేస్తుందో అదే రకంగా కొంతమంది పిల్లలు ఎంత ప్రేమ పెట్టి పెంచినా కూడానా తల్లిదండ్రుల మీద విషమే కక్కుతారు తప్ప ప్రేమ అనేది చూపించరండి. నిజంగా అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, మీ కన్నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోని అపురూపంగా మిమ్మల్ని ఎంతో కంటికి రెప్పలాగా కాపాడితేనే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అలాంటిది మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత అలాంటి కన్న తల్లిదండ్రులు ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చంపాలనుకుంటే అది మహా నేరం అండి, అది మహా పాపము. ఆయన కన్న తల్లిదండ్రులు చంపి ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా కూడా అది అనకూడదు, కానీ విషంతో సమానం. ఎవరైతే నిజంగా కూడా కన్న తల్లిదండ్రుల మీద విషం కక్కుతారో, కన్న తల్లిదండ్రులు చంపుతారో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలంటే, ఏదో వాళ్ళు బ్రతుకుంటుండగా ఏ సింహాలకో, లేదనుకుంటే పులులకో, మొసళ్ళకో ఆహారంగా పడియాలి. అప్పుడు పడిస్తేనే సమాజం అనేది బాగుపడుతుందేమో నాకు అనిపిస్తుందండి నిజంగా కూడా. కన్న తల్లిదండ్రులని చంపి దాని ద్వారా వచ్చే బ్రతుకు ఒక బ్రతుకేనా నిజంగా కూడా. మనం ఎప్పుడైతే మన కన్న తల్లిదండ్రులు చెయ్యెత్తి కొడతామో అప్పుడే మనం సగం
చనిపోయిన వారితో సమానం. ఇంకా ఆళ్ళు చంపడం అంటే నిజంగా కూడానా ఆ బ్రతుకు ఒక బ్రతుకేనా నిజంగా కూడానా? అందరూ కాదండి, నేను అందరి కోసం చేయట్లేదు. ఇది కొంతమంది కోసమే. సమాజంలో కొంతమంది చీడ పురుగులున్నారండి. ఆ చీడ పురుగుల కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒరేయ్ దరిద్రులారా! కన్న తల్లిదండ్రులు కొట్టి, చంపి ఆ బ్రతుకు ఓ బ్రతుకేనా ఎదవల్లారా! నిజంగా కూడా మీలాంటోళ్ళని నిజంగా ఆ పులులు, సింహాలు ఏమి తెలియని అమాయకుల్ని చంపేస్తున్నాయేమో గానీ, మీలాంటి ఎదవలు పట్టుకెళ్ళిపోతే నిజంగా సమాజం బాగుపడతదండి బాబు. నాకలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కన్న తల్లిదండ్రులు ఎవరైతే చంపుతారో వాళ్ళకి మట్టుగా బ్రతికుంటుండగా ఏ సింహాలకో, ఏ పులులకో, ఏ ముసలుకో ఆహారంగా వేసే చట్టాలొస్తే ఈ సమాజం బాగుపడుతుందని నాకనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.